హాయ్ వెల్కమ్ టు సాక్షి బిజినెస్. ఆసియాలో రెండవ అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని సింగపూర్కు విస్తరించనున్నారా? తాజా నివేదికలు ఈ ఊహలకు బలాన్నిస్తున్నాయి. ముఖేష్ అంబానీ సింగపూర్లో ఫ్యామిలీ ఆఫీస్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక మేనేజర్ను కూడా నియమించారని సమాచారం. అయితే దీన్ని ప్రైవేట్ వ్యవహారంగా పెద్దగా బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అంబానీ రియల్ ఎస్టేట్ రంగంలోకి కూడా ప్రవేశించనున్నారని టాక్. అయితే తాజా నివేదికలపై రిలయన్స్ ప్రతినిధులు ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. రిలయన్స్ ఆయిల్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారం నుండి ఈ కామర్స్, గ్రీన్ ఎనర్జీ సామ్రాజ్యాన్ని ప్రపంచానికి తీసుకెళ్లే క్రమంలో భారతదేశం వెలుపల కూడా విస్తరించే లక్ష్యంతోనే సింగపూర్లో కుటుంబ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. 2021లో రిలయన్స్ బోర్డులో ఆరామ్కో చైర్మన్ నియామకాన్ని ప్రకటించినప్పుడు తన వాటాదారులతో మాట్లాడుతూ రిలయన్స్ అంతర్జాతీయీకరణకు నాందని, రానున్న కాలంలో తమ అంతర్జాతీయ ప్రణాళికలపై అంబానీ సంకేతాలు ఇవ్వడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. బ్లూంబర్గ్ వెల్త్ ఇండెక్స్ ప్రకారం $83.7 బిలియన్ విలువైన సంపదతో ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడు అంబానీ సింగపూర్ ఫ్యామిలీ ఆఫీస్ను ఈ ఏడాదిలోగా ప్రారంభించాలని భావిస్తున్నారట. ఈ వ్యవహారంలో ఆయన సతీమణి నీతా అంబానీ కూడా సహకరిస్తున్నారట. కాగా తక్కువ పన్నులు, భద్రతా కారణాల రీత్యా గ్లోబల్ బిలియనీర్లంతా సింగపూర్ బాట పడుతున్నారు. తాజా పరిణామంతో అంబానీ హెడ్జ్ ఫండ్ బిలియనీర్ రే డాలియో, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ సరసన నిలిచారు.